హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిప్లి శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే, నేనైతే రీసెంట్గా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నానబ్బా. సో ఈ 2 అయితే మీతో షేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్న శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇవి నేను తీసుకొని కూడా 5-6 డేస్ అయితే అయిపోతుంది అబ్బా. బట్ మీతో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ 2 కూడా నేను అమృత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అనమాట. సో అమృత కలెక్షన్స్ అంటే కొంచెం బాగా అందరూ చెప్తా ఉంటారు కదా. సో నేనైతే ప్రమోషన్ కాదు, నా డబ్బులతో అయితే నేనే కొనుక్కున్నాను. అంటే సంక్రాంతి వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. మళ్ళీ సంక్రాంతి వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందుగానే కొనుక్కొని ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకొని సెలవులు వస్తే మనం ఆగమనమాట. సెలవులు రాగానే వెళ్ళిపోతాము. సో ఇంక అందుకని చెప్పేసి ముందుగానే తీసేసుకున్నాను అనమాట. అట్లాంటి పట్టు చీరలు అవైతే ఏమి కాదులేండి. అవైతే నేను అసలు కట్టుకోను కదా ఫస్ట్. అందుకే నేను అంత డబ్బులు పెట్టి అయితే తీసుకోవాలనుకోను. సో తీసుకోను. సింపుల్‌గా నాకు అంటే నాకెట్లా నచ్చుతాయో నేను అట్లానే తీసుకున్నాను అనమాట. అవి అసలు కట్టుకోను కాబట్టి కొనుక్కొని బీరువాలో దాచుకోవడం ఎందుకు చెప్పండి, మనీ వేస్ట్. అందుకనేసి కట్టుకునే విధంగానే నేనైతే తీసుకున్నాను అనమాట. సో అది నార్మల్‌గా సిల్క్ శారీ ఇది. సో ఇదిగోండి ఫస్ట్ ఇదైతే చూడండి. అసలు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. వైలెట్ కలర్ అనమాట. ఇదొచ్చేసి ఇట్లా మనకి కట్ వర్క్ అయితే వచ్చింది మొత్తం గూడా. చూపిస్తానుండండి. సో ఇదిగోండి, ఇదైతే పళ్ళు అనమాట. ఇదంతా కూడా ఇక పళ్ళు. ఇదిగోండి చూడండి, కింద పైన ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చిందనమాట మనకి. అండ్ ఇంకా ఇది శారీ మొత్తం కూడా ఇట్లాగా మనకి వైట్‌గా చమ్కీస్‌గా ఉంటాయి కదా. సో అట్లయితే వచ్చాయన్నమాట. సో ఇంక ఇది శారీ మొత్తం కూడా ఇంక ఇట్లనే ఉంటది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేనైతే తీసుకున్నాను. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది. బట్ దానికంటే అది రెగ్యులర్ కలరు. సో ఇదైతే కొంచెం బాగుంటదిలే అనేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది శారీ అయితే. సో అది ఎట్లుంది మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేసి. సో ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను కూడా. అంటే జస్ట్ ట్రయల్ లాగా వేసానులేండి అంతే. సో సైడ్‌కి అయితే పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. పిక్స్ చూసి అయితే దడుచుకోకండి. జస్ట్ నేను నార్మల్‌గా ఎట్లుంటాయా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట అంతే. సో అది. సో ఇదిగోండి అబ్బా, శారీ అయితే ఇట్లా ఉంది. సో కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ కట్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇదంతా కట్ వర్క్. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి ఇట్లా ఇదిగోండి ఇట్లాగా హై నెక్ అనమాట. అండ్ బ్యాక్ హుక్స్ ఇదైతే బ్యాక్ హుక్స్ అనమాట. సో ఇది ఫ్రీ సైజు. మనం కావాలంటే తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. దీని అయితే నేను ఆల్టరేషన్ అయితే చేయించాలి, చాలా లూజ్ అయింది. సో అది హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇట్లాగా కొంచెం ఏవో పఫ్ హ్యాండ్స్ ఏవో అంటారు కదా. సో అట్లా అనమాట. సో ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్. అంటే దీని ప్రైస్ కూడా విత్ స్టిచ్డ్ బ్లౌజ్ 1500 1600 పడిందబ్బా. రెండు కూడా మొత్తం 3000 అయితే అయ్యాయి. ఇదొక 1500, ఇదొక 1500 అనుకుంటా. సో ఇది ఫస్ట్ శారీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఏదో స్లబ్ సిల్క్ అంట. ఇదైతే క్లాత్. ఇది కూడా అంతే, సేమ్ కట్ వర్కే. కాకపోతే ఇది స్టిచ్డ్ బ్లౌజ్ కాదు. నార్మల్గా బ్లౌజ్ అయితే మనమే స్టిచ్ చేయించుకోవాలి. 1 మీటర్ వచ్చింది బ్లౌజ్ కూడా. సో ఇదిగోండి ఇట్లా. అంటే బ్లౌజ్కి ఇట్లా కింద కట్ వర్క్ మనం అంటే స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో ఇది బ్లౌజ్. ఈ సారీ కూడా నాకు బాగా నచ్చింది. అందుకే ఇంకెవరమైనా అంతే కదా, నచ్చినవి తీసుకుంటాము, నచ్చుకుంటే ఎవరం తీసుకోం కదా. సో అట్లా. సో ఇది కూడా అంతే. ఇది కూడా కట్ వర్కేనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇది కొంచెం చూడండి, కింద అంతా కూడా ఇట్లా మంచిగా వర్క్ లాగా వచ్చింది, థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అనమాట. సో అది ఇక శారీ మొత్తం కూడా ఇంతే. ఇదిగోండి అబ్బా, ఇంకా శారీ మొత్తం కూడా ఇంతేనమాట. సో ఇక్కడ మధ్యలో బుట్టీస్ లాగా అయితే వచ్చాయి. సో కింద బార్డర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకా పళ్ళు అనమాట.
సో అంటే శారీ మొత్తం కూడా ఇక ఒకే మోడల్. సో ఇది ఇంకొక శారీ. సో ఎట్లా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మరి మీ అందరూ షాపింగ్ స్టార్ట్ చేశారా? ఇంకా న్యూ ఇయర్ రాలేదనుకోండి, న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అందరూ నెమ్మదిగా అయితే స్టార్ట్ చేస్తారు. బట్ హాలిడేస్ ఇస్తే నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి నేనైతే ముందు ఆలోచన అనమాట, ముందు చూపు అంటారు కదా. సో అట్లాగా తీసేసుకొని స్టిచ్ చేయించుకుంటే సరిపోద్దిలే అని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను అనమాట. సో అది నేను ఎక్కువ ఫెస్టివల్స్కి అట్లా ఇట్లా అయితే ఏమి తీసుకోను. బట్ ఈసారి ఎందుకో సంక్రాంతి కదా తీసుకోవాలనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే నేను కట్టుకునే చాలా తక్కువ కాబట్టి కొత్తవి ఏవో ఒకటి అవి ఇవి ఉంటాయి. బట్ ఈసారి ఏమీ లేవులే అని చెప్పేసి ఇంకా అట్లా తీసుకున్నాను. లేదంటే నేను మోస్ట్లీ ఫెస్టివల్కి అయితే ఏమి తీసుకోను అబ్బా. సో చాలా అంటే చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ కాదు, అసలు తీసుకోను. డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను కానీ బట్ శారీస్ జోలికి అయితే అసలు వెళ్ళను అనమాట. బట్ ఈసారి తీసుకోవాలనిపించి ఇట్లా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. లేటెస్ట్ కలెక్షన్ ఇట్లా కూడా నా దగ్గర ఏముండదు, అందుకనే తీసుకున్నాను అనమాట. సో ఇది మరి ప్రస్తుతానికైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ చెప్పాను కదా, నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే. అండ్ శారీస్ ఎట్లా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో హవప్ప శారీస్ అయితే ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడ ఆలూస్ అయితే కట్ చేస్తున్నాను, ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కూడా అడుగు పట్టకుండా ఎట్లా చేసుకోవచ్చు అనేది చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ నన్ను ఎప్పటి నుంచో ఒక సిస్టర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చెప్పండి సిస్టర్, అంటే ఏమన్నా టిప్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఒక 4-5 టైమ్స్ అయితే కామెంట్ చేశారనమాట. అయితే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు, బట్ తెలుసు కదా అని చెప్పేసి నేను వెంటనే చెప్పలేను కదా, అది కరెక్టా కాదని తెలుసుకొని దానికి తోడు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చెప్దాం అనేసి వెయిట్ చేశాను. బట్ తనేమో నేను అడిగిని అసలు మీరు చెప్పట్లేదు అది ఇది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో ఫస్ట్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే కనుక మీరు ఎట్లాంటి టిప్స్ ఫాలో అయ్యారు, మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను పిన్ చేస్తాను, ఆ సిస్టర్ తెలుసుకుంటారు. అండ్ ఇంకెవరైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకొని ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో కామెంట్ చేయండి మీకు తెలిసిన టిప్స్ కూడా. సో అది నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో చెప్తున్నాను. సో ఫస్ట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయితే మనకి అట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తాయి. దీన్నే పీసీఓడి అని కూడా అంటారు. సో దీనికి మెయిన్ మన లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాలి. మనం తినే తిండి దగ్గర నుంచి మనం లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాలి. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో దీనికి ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ ఫుడ్ అంటే మళ్ళీ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అసలు బయట ఫుడ్ తినడం మానేస్తే చాలా వరకు బెటర్. అండ్ ఎక్కువ మసాలాలు ఇట్లాంటివి కూడా చాలా వరకు తగ్గిస్తే మంచిదన్నమాట. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడం, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవి ఎక్కువ తీసుకోవడం. అండ్ మనకి ఇవి ఉంటాయి కదా, పల్లి లడ్డులు, నువ్వుల లడ్డు, పప్పు చెక్క అంటాము, అలాగే ఇంకా కొబ్బరి ఉండలు, ఎక్కువ బెల్లం యాడ్ చేసిన ఉంటాయి కదా అవి ఎక్కువ తీసుకోండి, చాలా మంచిది అనమాట. అండ్ సున్నుండలు ఇలాంటివి తీసుకోండి, చాలా మంచిది. అండ్ ఇంకా ప్రాపర్ స్లీప్ కూడా చాలా అవసరము. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. అఫ్కోర్స్ పర్సనల్ లైఫ్లో చాలా మందికి ప్రతి ఒక్కరికి ఏ ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో దానివల్లే కదా స్ట్రెస్ ఫీల్ అయ్యేది. సో దాని నుంచి రిలీఫ్ రావడానికి మనం యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి అయితే చేస్తూ ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ కూడా ఏదో ఒకటి మీకు డే టైంలో ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటారో అప్పుడు ఎంతో కొంత మనకంటూ మనం కూడా కొంచెం టైం అయితే తీసుకోవాలి. అబ్బా ఇంట్లో పనులు అంటారా, అవి ఎప్పుడు ఉండేవే. మన సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకంటూ మనం కొంచెం టైం తీసుకొని మన గురించి కూడా కేర్ తీసుకోవాలి కదా. సో అట్లాగా కొంచెం టైం తీసుకొని చిన్న ఎక్సర్సైజెస్, ఇట్లా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉండండి. సో అదే ఇంకా ఎక్కువ వాటర్ 3 to 4 లీటర్స్ అయినా అట్లీస్ట్ పర్ డే తీసుకోండి. నార్మల్గా ప్రతి ఒక్కరం తీసుకోవాలి, బట్ వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం తీసుకుంటే సో కొంచెం మంచిది అనమాట. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అట్లా తీసుకుంటే మంచిది. సో ఇదబ్బా నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే. సో ఏదైనా మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుంది, మనం హెల్దీ ఉన్నామా అన్హెల్దీ ఉన్నామా అనేది మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుంది. సో అందుకే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. అండ్ అక్కడైతే ఈలోపు ఆలూ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. చిన్న టిప్స్ అంటే ఏమి లేదు, ఆలూ కట్ చేసుకున్న తర్వాత స్టార్చ్ వస్తుంది కదా, ఆ స్టార్చ్ మొత్తం కూడా పోయేంత వరకు ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇక నార్మల్గా పోపు పెట్టేసేసుకొని ఆ తర్వాత ఆలూ పీసెస్ కూడా వేసి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
లో ఫ్లేమ్‌లో గానీ అండ్ మీడియం ఫ్లేమ్‌లో గానీ అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని పీసెస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గూడా టాస్ చేసుకుంటూ మంచిగా ఫ్రై జేసుకోవాలి. అట్లా కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు పసుపు, సాల్ట్ అయితే వేశాను. వేసేసి ఇంకా సిమ్‌లో పెట్టేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫైనల్‌గా టేస్ట్‌కి తగ్గట్టు కారమను, ఒక పావు స్పూను ధనియాల పొడి అయితే వేశాను. అంతే ఐరన్ కడాయిలో చేశాను గదా! అందుకనేసి మళ్ళీ వెంటనే డిష్ ఔట్ అయితే చేసుకున్నాననమాట. అండ్ ఇంకా ఇవిగోండి ఎగ్స్ ఇందాక మా వారు ఎగ్స్ తీసుకొచ్చారనమాట బయటకి వెళ్తే. మేము ఇట్లనే ఒక కేస్ అయితే తెచ్చుకొని అట్లా బాస్కెట్‌లో పెట్టుకుంటాననమాట. స్టవ్ పక్కన ఉంటది కదా బాస్కెట్. బాస్కెట్‌లో మేము ఎగ్సే పెడతాము. ఇందులో ఏంటంటే ఒక 2 పగిలిపోయాయి. ఇంక అందుకనేసి ఒక బౌల్‌లోకి తీసేసి వేస్తున్నాను. ఇప్పుడైతే ఏమీ చేయట్లేదు. ఈవినింగ్ ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్లు ఇంక అట్లనే ఉంచేసాను. హోల్‌సేల్‌గా తెచ్చుకుంటాం మంగళగిరిలో. అట్లయితే ఒక రూపాయి తగ్గుతది కదా! అందుకని చెప్పేసి. సో, అది ఇంకా అట్లా ఎగ్స్ కూడా పెట్టేసి ఇంకా ఆ తర్వాత మేము కూడా తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడ స్కూటీ డ్రైవింగ్‌కి అయితే వెళ్ళాను. ట్రాఫిక్ అయితే బస్సు పోయిద్దిలే దాని దారిన అది పో బస్సు వెనకాలే పో. చూపి చిన్న మగాడ గుడ్డు మగాడ సో, అది ఇంకా మా వారు షణ్విక్ ఏమో మా వారి బైక్ అండ్ నేనేమో ఇట్లా స్కూటీ అనమాట. ఇదొచ్చేసి 5th డే లెర్నింగ్. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే ఏంటంటే నార్మల్‌గా స్ట్రెయిట్ రోడ్‌లో నేర్చుకున్నాను. అండ్ థర్డ్ డే ఏమో గతుకుల రోడ్‌లో అనమాట. అంటే ఇప్పుడు స్ట్రెయిట్ రోడ్ అంటే వెళ్ళిపోతున్నాం గానీ గతుకుల దగ్గర, మూలల దగ్గర అట్లాంటి దగ్గర గూడా మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి గదా! నేను డ్రైవ్ చేయగలనని చెప్పేసి. సో, అందుకని థర్డ్ డే ఏమో కొంచెం గతుకుల రోడ్డు దగ్గర అండ్ ఫోర్త్ డే ఏమో గతుకులు. అలాగే ఇంకా మా వారిని వెనకెక్కించుకున్నాను. ఇంకా మూలలు తిరిగే దగ్గర గూడా అంతే. మూలల దగ్గరే మనకేంటంటే ఎదురుగా వెహికల్స్ వచ్చినా, అలాగే అక్కడే కొంచెం రోడ్డు బాలేకపోయినా మనకేంటంటే టెన్షన్ ఫీల్ అవుతాం. ఆ టెన్షన్ వల్లే సగం ముందు పడతామనమాట. సో, అందుకే అవన్నీ కాన్ఫిడెంట్‌గా నేను డ్రైవ్ చేయగలను అని ఆ నమ్మకం వచ్చేంత వరకు ఒక 5 డేస్ అయితే మా వారు నేర్పించారనమాట. అంటే ఇంకా నేనే అడిగాను ఎప్పుడు ఈ స్ట్రెయిట్ రోడ్డేనా కొంచెం గతుకుల దగ్గర, మూలల దగ్గర గూడా నాకు వెళ్ళగలనన్న నమ్మకం రావాలి గదా! అని అడిగితే ఇంకప్పుడు కొంచెం రూట్ అయితే చేంజ్ చేశాం. మాకు ఎస్ఆర్ఎం, అమృత కాలేజెస్ ఏవైతే ఉంటాయి. అక్కడ ఒక్కొక్క దగ్గర కొంచెం రోడ్డు బావుండదనమాట. సో, ఇంక అటు మొత్తం గూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా అట్లా డ్రైవ్‌కయితే వెళ్తున్నాము. నేను, మా వారు సరదాగా. భలే హాయిగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. సో, అది ఇంక అట్లాగా ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసిందిలెండి. ఎలాంటి భయం గూడా లేదు. వెళ్ళగలనన్న నమ్మకం అయితే వచ్చేసిందనమాట. కానీ మా ఇంటి దగ్గరే కొంచెం అప్ అండ్ డౌన్‌గా ఉంటది గదా! సో, డౌన్‌కయితే వెళ్ళిపోతున్నాను గానీ, బట్ మళ్ళీ పైకి రావాలంటే భయమేస్తుందనమాట. అంటే వస్తానా? రాలేనా? అని చెప్పేసి కొంచెం భయంగా ఉంది. సో, అది గూడా ఒక్కటి నేర్చుకుంటే ఇంక అంతే పర్ఫెక్ట్ అయిపోతానబ్బా! సో, అది ఇంకిక్కడైతే ఇంటికొచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకిక్కడైతే బ్రెడ్ ఉంది ఇంట్లో. ఇంక నాకు బ్రెడ్ హల్వా తినాలనిపించి ఇంకిక్కడైతే బ్రెడ్ హల్వా షుగర్ లేకుండా చేస్తున్నాననమాట. సో, ఎట్లా ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను గదా! అండ్ అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి బ్రెడ్ గూడా ఇట్లాగా ఒక బ్రెడ్‌ని 4 పార్ట్స్‌గా కట్ చేసుకొని ఇట్లాగా అన్నిటిల్ని గూడా ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు గూడా వీటన్నిటిల్ని గూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ లేకుండా ఎట్లా అంటే ఇదిగోండి పటికి బెల్లం ఉంటది గదా! సో, ఇదైతే పిల్లలకి జలుబు గూడా చేయదు. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పటికి బెల్లం చలవ చేస్తది. చాలా మంచిది అని చెప్పేసి. సో, అందుకే షుగర్‌తో కాకుండా ఇట్లా పటికి బెల్లంతో అయితే చేస్తున్నాననమాట. అండ్ టేస్ట్ వైస్ అయితే అసలు ఎట్లాంటి డిఫరెన్సే రాదు. మనకి తియ్యగానే ఉంటది గదా! సో, అట్లా ఎట్లాంటి డిఫరెన్స్ అయితే రాదనమాట. యాక్చువల్‌గా మా వాస్విక్ కూడా ఇది చాలా అంటే చాలా ఇష్టము. వాడు చెప్పాను గదా! వాడి ఫుడ్ విషయంలో వాడి టేస్ట్‌లు, నా టేస్ట్‌లు ఒకేలా ఉంటాయని చెప్పేసి. సో, వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ పంచదార అనే వారికి పిల్లలకి పెట్టడానికి కొంచెం భయం ఉంటది గదా! ఎక్కడ కోల్డ్ అవుతదో అని చెప్పేసి. సో, అందుకని నేను ఇట్లా పటికి బెల్లంతో అయితే చేస్తున్నాను. సో, అట్లా చూసారు గదా! కొంచెం పటికి బెల్లం అయితే అట్లా మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఒక 100 గ్రామ్స్ అట్లా అయితే ఉంటదండి. సో, నేను బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి 8-10 అట్లా తీసుకున్నట్లున్నాను. కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. 8-10 అట్లయితే ఉంటాయన్నమాట. ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. పటికి బెల్లమే కదా! సో, మీకు కావాల్సినంత స్వీట్‌ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. సో, అది అట్లా పౌడర్‌గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్‌లో వేసేసి అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ప్రత్యేకంగా పాకం అట్లా ఏమీ రావాల్సిన అవసరం లేదు. అది
మొత్తం కూడా కరిగిపోయి ఒక 3-4 మినిట్స్ బాగా మరగాలి. మరుగుతూ ఉన్న టైంలోనే ఇలాచీ కూడా వేసేసాను. వేసేసి ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ మొత్తం కూడా వేసేసి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అంటే ఇక ఆ పాకంలో మనకి బ్రెడ్ మొత్తం కూడా మంచిగా ఇట్లాగా కుక్ అవ్వాలి. సో ఇట్లాగా కుక్ అవుతున్న టైంలోనే ఇందులోనే కొంచెం పాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా అంతే, ఒక 1/2 కప్ అట్లా అయితే వేసుకుంటున్నాను అనమాట. పాలు కూడా వేసేసుకొని ఈ పాలల్లో కూడా మనం మంచిగా బ్రెడ్ని అయితే కుక్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, టేస్ట్ వైజ్ అయితే అసలు ఎట్లాంటి డిఫరెన్సే ఉండదు. సేమ్ షుగర్తో చేస్తే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అండ్ పటికి బెల్లం మంచిదేనండి, వేడి కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటారు కదా. అంటే కొంచెం మెయిన్లీ సమ్మర్లో కొంచెం వాటర్లో పటికి బెల్లం వేసేసి వేడి చేసినప్పుడు ఈ పటికి బెల్లం వాటర్ తాగితే వేడి తగ్గుతుంది మన బాడీలోది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో మంచిదే పటికి బెల్లం హెల్త్ వైజ్ చూసుకుంటే. సో అది నచ్చితే ట్రై చేయండి. అది ట్రై చేసిన వాళ్ళు అయితే కామెంట్ కూడా చేయండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను అంతే. ఇంకా తర్వాత అందరికి కూడా పెట్టేశాను. బాగుందా? యమ్మీ బాస్ ఎట్లంది? సూపర్. మా షో చేయకుండా సరిగ్గా చెప్పు, పటికి బెల్లంతో చేసా టేస్ట్ సరిగ్గా చెప్పే. హే టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? సేమ్ అట్లనే ఉందా? జెన్యున్గా చెప్పు. షుగర్తో చేస్తే షుగర్తో చేసినట్టు. ఏం జెన్యున్గా చెప్పు, టేస్ట్ నీకు తెలుస్తుందా? అది పటికి బెల్లంతో చేసాను. బెల్లంతో చేస్తే పటికి బెల్లంతో చేసినట్టు. నీకు టేస్ట్ తెలుస్తుందా? నువ్వు చెప్పే సరిగా. బాగుంది. పటికి బెల్లంతో చేసిన డిఫరెన్స్ ఏంటి? అది చెప్పొచ్చు జనాలు. ఇది పండు, ఇది పచ్చి. అడిగిందా నీ సమాధానం చెప్పకుండా వంకర టెంకర సమాధానం. గ్రీన్ టీ అడుగు చెప్పని పని. గ్రీన్ టీ అడుగు, ఇప్పుడు ఎట్లా అడుగుతావుగా? ఏంద్ర అడుగుపోయా. సో అది ఇంకా మా వారిని అడుగుతుంటే మా వారు షుగర్తో చేస్తే షుగర్తో చేసినట్లే ఉంటుంది, పటికి బెల్లంతో చేస్తే పటికి బెల్లంతో చేసినట్లే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదో కొంచెం ఆట పట్టించడానికి లేండి, బట్ అట్లా అయితే ఏమీ లేదు. ఏదన్నా మంచిగా వస్తేనే కదా అబ్బా మీతో మంచిగా షేర్ చేసుకోగలిగేది. సో అట్లా ట్రై చేయండి మీరు కూడా. సో ఇంకా అట్లా తినేసాము. ఇంకా తర్వాత మా చన్నగాడు చూడండి ఇక్కడ మీరే కలరింగ్ అయితే వేస్తున్నాడు అనమాట. నిన్న ఎక్కడ వేసా అంటే నేను ఓపెన్ చేస్తా. ఇదా ఊరి బలిగీజా, నిన్న దెబ్బలు పడతాయి. ఇవాళ ఇటుది ఇప్పుడు రోజు వేయలేదుగా, రోజు వేయకుండా సన్ఫ్లవర్కి వేసావు. ఇవాళ రోజుకి వేయమ్మా. ఈ కలర్ది ఆ కలర్ తీయి, కలర్స్ అయ్యి రెడ్ కలర్ తీయి. ఈ కలర్ ఎక్కడుందో తీయి, వీటిలో అయ్యి రెడ్ అయ్యి. అయితే నీ బుక్ కూడా అన్నకి ఇచ్చేస్తాలే. మరి రెడ్ కలర్ చూడు, ఇక్కడ రెడ్ కలర్ ఎక్కడుందో ఇక్కడ కూడా అక్కడే వేయి. ఇగో ఇక్కడ నుంచి ఇదంతా వేయి. సరిగ్గా వేయాలి. సరే అక్కడ గ్రీన్ కలరు, ఇదిగో రెడ్ కలర్ అంటే ఇదిగో ఇది అక్కడే ఇక్కడే. ఇది మొత్తం వేయి, ఇది మొత్తం వేయి. అయిపోయిందా? దీనికి కూడా గ్రీన్ వేయి. గ్రీన్ అంటే ఏది చూడు, ఇది అదే ఇదిగో అది ఇది ఒకటే సేమ్ చూడు. బయటకు రానికూడదు, మరి నీట్గా వేయాలి. రానిస్తే దెబ్బలు పడతాయి నీకే. ఎవరికి పడతాయి? ఆకులకి కూడా ఆకులకి మనకున్నాయి ఆకులు అయ్యే. ఇది ఇక నైట్కి లేండి, ఆ రోజు నైట్ అనమాట. ఇక వాసిక్ హోంవర్క్ తీస్తుంటే ఇంకా మా వారు ఉన్నారు కదా, వాడేమో మా వారి దగ్గరికి వెళ్తే ఇంక వీడు కూడా నాకు కూడా ఇవ్వ బుక్ అని చెప్పేసి గోల్ అన్నమాట. నిన్నేమో ఒకదానికి వేశాడు, ఇవాళేమో ఇట్లా రోజుకి వీడేస్తున్నాడంటే నాకు కొంచెం నమ్మకబుద్ధి కావట్లేదు అనమాట. వీడైతే అంత ఇంట్రెస్ట్ చూపించాడు, అందుకే సరదాగా అంటున్నానులేండి. సో ఇది మరి ఇంక ఇవాళ వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ మా వాడి డ్రాయింగ్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.